హాయ్ అండి అందరికీ. నేను మీ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ని. ఈరోజైతే మనం బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ మోడల్ బ్లౌజ్ అయితే కటింగ్ చూద్దామండి. నాకు దీనికోసం ఒక కస్టమర్ అయితే ఒక 2 వేరు పీసులు తీసుకొచ్చి ఇచ్చారండి. ఒకటి పళ్ళు పార్ట్ది, ఒకటి మెయిన్ పార్ట్. పళ్ళు పార్ట్ వచ్చేసి హ్యాండ్స్కి వేయమని చెప్పారు, బాడీకి వచ్చేసి ప్లెయిన్ వేయమన్నారు. అయితే డిజైన్ మనకు నచ్చింది పెట్టమన్నారు. అయితే ఆ క్లాత్ కొంచెం ఎక్కువ రఫ్గా ఉందని నేను ఐరన్ అయితే చేసుకుంటున్నాను. తర్వాత అది బ్లౌజ్ తీసుకుని వాళ్ళు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అట అదే సైజ్ పెట్టమన్నారు. అందుకని నా స్టైల్లో ఎలా కట్ చేస్తానో ఒకసారి చూద్దాం మనం. మెయిన్ బ్లౌజ్ అయితే ఆది బ్లౌజ్ అయితే తీసుకుని దాని ప్రకారం పొడవు అయితే మార్క్ చేసుకున్నాను. తర్వాత నడుము లూజు, షోల్డరు, ఆర్మ్ రౌండ్ అంతా పెట్టేసుకున్నాను. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే అనుకోండి, కానీ ఏదో నేనైతే ఎలా చేస్తాను ఒకసారి మీరు చూస్తారని. అయితే నెక్ డిజైన్ వచ్చేసి నాకు నచ్చింది పెట్టమన్నారండి. నాకు తోచిన నెక్ డిజైన్ పెడుతున్నాను. ఏమైనా చిన్న మిస్టేక్లు ఉంటే కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. నాకు ఇదంతా కొత్తగా ఉంది, ఫస్ట్ టైం కాబట్టి. తర్వాత నెక్ కోసం 3 ఇంచెస్ తీసుకున్నా అండి. షోల్డర్ 3 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. అయితే ప్రిన్సెస్ కట్ కోసం కింద ఉక్సులు పట్టే దగ్గర నుంచి 3 ఇంచెస్, పైన వచ్చేసి బస్ట్ పాయింట్ మధ్య గ్యాప్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకున్నానండి. తీసుకుని దానికి ప్రిన్సెస్ లైన్ అయితే డ్రా చేసుకున్నాను. అది మీకు చూపించలేదు. బ్యాక్ నెక్ కోసం ఇలా కర్వ్ షేప్ తిప్పేసి డ్రా చేశాను. అయితే డ్రా చేసుకున్న విధంగా మనం కటింగ్ అయితే చేసుకుని 2 లైనింగ్స్ని వేరుగా తీసేసి ఫ్రంట్ పార్ట్ విడిగా, బ్యాక్ పార్ట్ విడిగా కట్ అయితే సెట్ చేసుకుందాం మనం. ప్రిన్సెస్ లైన్ కోసం నేను ఇప్పుడైతే కట్ చేయనండి, కుట్టేటప్పుడు కట్ చేస్తాను. అలా కట్ చేయటం వల్ల మనకి ఇబ్బందిగా ఉండదండి. ప్రిన్సెస్ లైన్ 2 వైపులా ఒకేలాగా డ్రా చేసుకుని పక్కన పెట్టుకుందాం. అయితే వీటిని ఇలానే మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ ఎలా అయితే కట్ చేసుకున్నామో మెయిన్ క్లాత్ అలానే కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ అయితే నేను బ్యాక్ నెక్ కట్ చేద్దాం అనుకున్నానండి, పైపింగ్ ఏదైనా పెడదాం అనుకున్నా. అయితే నాకు దీనికి కింద బాటమ్ వేసుకుంటారో అర్థం కాలేదండి. అందుకని పైపింగ్ పెట్టడం నాకు కరెక్ట్గా అనిపించలేదు. ఎందుకంటే ఇంతకుముందు సేమ్ ఇలాంటివి మోడల్లో కుట్టిన 2 బ్లౌజులకి పైపింగ్ హ్యాండ్స్కి ఏదైతే డిజైన్ క్లాత్ ఇచ్చారో దాంతో పెట్టాను. ఇది అలా ప్లెయిన్గా రివర్స్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేనైతే దాన్ని కట్ చేయలేదు, మెయిన్ క్లాత్ మీద అలానే పెట్టేసి రివర్స్ చేస్తాను. తర్వాత బుట్ట హ్యాండ్స్ 2 పెట్టానండి ఆల్రెడీ. దీనికైతే బుట్ట హ్యాండ్స్ వదిలే శ్రీవల్లి హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుందని. అయితే శ్రీవల్లి హ్యాండ్స్ కోసం వాళ్ళు కొద్దిగా పొడవైనా పర్వాలేదన్నారు కాబట్టి కొద్దిగా పొడవు పెంచి పైన బుట్ట కోసం 1.5 ఇంచు హైట్ పెంచి హ్యాండ్ అయితే ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసుకున్నాను. దీనికైతే కొంచెం ఫ్రంట్ సైడ్ లోతు అయితే తీసుకున్నాను. అప్పుడు వీటిని మెయిన్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకుందాం. మెయిన్ క్లాత్ అయితే నాకు హ్యాండ్స్కి తగ్గిందండి, జాయింట్స్ అయితే పడతాయి. జాయింట్స్ కోసం డిజైన్ యాజ్ ఇట్ ఈజ్ అయితే రావట్లేదు. అందుకని నార్మల్గా
ఉన్న క్లాత్లోనే కొద్దిగా మ్యాచ్ అయ్యేలా ఉన్నది కట్ చేసుకున్నాను. ఇప్పుడే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి హ్యాండ్స్తో పాటు, కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. పక్కన పెట్టి ఇప్పుడైతే బాడీ పార్ట్ని మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం. మనం మెయిన్ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసి, ఫోల్డింగ్స్ మన వైపు వచ్చేలాగా పెట్టేసి, కట్ చేసిన లైనింగ్ ఏదైతే ఉందో అది దాని మీద పెట్టి కట్ చేసుకున్నాం. అంతేనండి. తర్వాత దీని స్టిచ్చింగ్ వీడియో మనం మళ్ళీ ఈసారి వీడియోలో చూద్దాం. కొద్దిగా నా కోసం ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్.